తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న 6 గ్యారంటీల కోసం జనం అవస్థలు పడుతున్నారు. ఆధార్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రాల వద్ద జనాలు తెల్లవారుజామున నుండే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ఆధార్ కార్డులో ఏపీ పేరుతో ఉండడం, జిల్లాల పేర్లు, మండలాల పేర్లు, అడ్రస్ మార్పులు, తప్పులు మార్చుకోవడం కోసం క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఇక ఆధార్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణలో ఆధార్ సెంటర్లు అన్ని జనంతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం రంగారెడ్డి జిల్లాలో జనాలు అవస్థలు పడుతున్నారు. షాద్నగర్ పట్టణంలో అర్ధరాత్రి 1 గంట నుండే పలు గ్రామాలలో ప్రజలు చిన్నపిల్లలతో కలిసి ఆధార్ కేంద్రానికి చేరుకుని అక్కడే నిద్రిస్తున్నారు. టోకెన్ తీసుకుని ఆధార్ అప్డేట్ కోసం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో రోజు సాయంత్రం వరకు లైన్లో నిలబడినా ప్రయోజనం లేదని జనం వాపోతున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా ఆధార్ సెంటర్ల సంఖ్యను పెంచి తమ బాధలను తీర్చాలని వేడుకుంటున్నారు. పరిమితి సంఖ్యలో అవకాశం కల్పించడంతో ఆధార్ కార్డ్ మార్పు కోసం మరో రోజు రావాల్సి వస్తుందని జనం వాపోతున్నారు. ఇక ఆధార్ సెంటర్కు రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్న దరఖాస్తుదారులతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఆధార్ కార్డు అవస్థలైతే ప్రజలని దారుణంగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. మనము ఏదైతే ఈ మధ్యకాలంలో చూస్తే గత 10-15 రోజుల నుంచి అయితే ఆధార్ కార్డుల కోసం జనాలు అయితే ఆధార్ కేంద్రాల వద్ద అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంటే ఇప్పుడు టైం చూస్తే 3 అవుతుంది. అర్ధరాత్రి 1-2 గంటల నుంచి అయితే ఆధార్ కార్డు అప్డేట్ కోసం కావచ్చు, ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ కావచ్చు, లేదంటే కొందరు ఆధార్ కార్డులు లేని వాళ్ళు అయితే తీయించుకోవడానికి ఆధార్ సెంటర్ల దగ్గర ఉదయం నుంచి అసలే చలికాలము అర్ధరాత్రి 1-2 గంటల నుంచి తెల్లవారుజామున వరకు వెయిట్ చేసి ఇక్కడ టోకన్లు తీసుకొని చేంజ్ చేసుకున్న పరిస్థితి ఉంది. మనం ఒక ఆధార్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు గత 4-5 రోజుల నుంచి అయితే ఇదే పరిస్థితి ఉంది. రాత్రి 11-12 గంటలకు వచ్చి ఉదయం తెల్లారే వరకు ఇక్కడనే వెయిట్ చేసి వాళ్ళు ఆధార్ కార్డు కరెక్షన్ చేసుకున్న పరిస్థితి ఉంది. చిన్న పిల్లలతో సహా కొంతమంది మహిళలు ఉన్నారు. ఆ చిన్నపిల్లల్ని కూడా ఈ చలికి మంట కాచుకుంటూ ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంటే ఒకసారి మనం కొంతమంది ఇక్కడ ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చిన జనాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రధానంగా ఏంటి సమస్య? ఆధార్ కార్డు గురించి వచ్చాము. కొన్నేటిపల్లికి వచ్చిన నిన్న వచ్చి నేను దొరకలేదు. ఈరోజు టోకన్ గురించి వచ్చిన 1 గంటలకు వచ్చిన. అంటే రాత్రి 1 గంటల నుంచి ఇక్కడనే ఉన్నా. 1 గంటలకు వచ్చినా కానీ అప్పటికి 25 మంది అయిపోయారు. 50 టోకన్లు వంచుతారు, దొరుకుతారు. అంటే ప్రతిరోజు 50. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇబ్బంది అనిపిస్తుంది. 4 రోజులు తిరిగి కాబట్టి దొరకలేదు. ఈ రోజు మళ్ళీ వచ్చి లైన్ కట్టినామా. నైట్ నుంచి మొత్తం ఇక్కడ చలికాలం కదా, మంచు కూడా కురుస్తుంది. ఇక్కడే ఉన్నాము రాత్రి. అంటే ప్రభుత్వము అధికారులు ఇంకేమైనా ఆధార్ కేంద్రాలను పెంచాలని కోరుకుంటారా? పెంచాలని. ఎక్కడికి వెళ్ళి వచ్చినావా మనం? మాది రాస్మాలగూడెంకి వెళ్ళి. ఏంది ప్రాబ్లం ఏంది? ఆధార్ కార్డులు కావాలి మాకు. పాపలు మా ఆధార్ కార్డులు మేము నడుచుకుంటూ వచ్చినాం. 1 గంటకి. ఎంత దూరం అవుతుంది షాద్నగర్కు మీ ఊరికి? 5 కిలోమీటర్లు. అంటే ఈ రాత్రి పూట నడుచుకుంటూ వచ్చారా? ఆ పాపని తీసుకొని నడుచుకుంటూ వచ్చినాం. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇప్పటికీ కూడా? అంటే ఆధార్ కేంద్రాలు కొన్ని పని చేస్తలేవు, ఇట్లా టోకన్లు తీసుకొని ఇబ్బంది పడుతున్నారు కదా. మీరు ప్రభుత్వాన్ని కానీ అధికారులను ఏమన్నా ఇంకా ఆధార్ కేంద్రాలు పెంచాలని కోరుకుంటారా? పెంచాలి మరి. మేము ఈ నాటి వచ్చి ఈడ కూర్చున్నామంటే ఎవరు దిక్కు లేకుంటారు. అప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది కదా, అట్లా అని మేము అంటున్నాం. ఇప్పుడు ఆధార్ సెంటర్లు మండలానికి ఆ మండలానికి ఒక 10 days పెడితే, ఒక మండలానికి ఒక 3-4 పెడితే బాగుంటుందని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది. నిన్న వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం. ఈరోజు మళ్ళీ వచ్చినాం. నైట్ ఇక్కడనే ఉన్నాం. ఇంకా ఆల్రెడీ మెంబర్స్ అయ్యారు. మండలానికి ఒక 4 పెట్టి ఒక 10 days పెడితే బాగుంటుందని గవర్నమెంట్ని. మీ ఆధార్లో కరెక్షన్ ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఆధార్ మేము తీసుకోలేదు. ఇప్పటివరకు ఆధార్ తీసుకోలేదు. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిందని తీసుకుంటాం అంతే. నిన్న అయితే దొరకలేదు, అందుకే ఈరోజు 1 గంటలకు లేచి వచ్చినాం చింతకొండపల్లికి. అంత దూరంకి వెళ్ళి నైట్ వచ్చేసారు ఇక్కడ. ఇప్పుడు వచ్చేసినాం. మళ్ళీ ఇప్పటికీ ఆ టోకన్లు దొరుకుతాయా కన్ఫర్మ్ లేనే లేదు. మళ్ళీ టోకన్లు దొరకకపోతే మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఏంది మరి మీరు ఇంకా కొన్ని ఆధార్ కేంద్రాలు ఏమైనా పెంచాలని కోరుకుంటారా? పెంచాలనే కోరుకుంటున్నాం కదా సార్. మరి నిద్ర కాసుకొని రావడము, ఇక్కడికి వచ్చినాక టోకన్లు రాకపోవడం ఇబ్బంది అవుతుంది కదా సార్ మరి అందరికీ. సైకిల్ మీద వస్తారు అన్నట్టు ఎక్కడ దిక్కులేని వాళ్ళు నడిచిపోయి రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఆడపిల్లలకు చాలా కష్టం అవుతుంది. చిన్న పాపలు తీసుకొని రావాలంటే కూడా మేము రాలేము. ఇట్లా ఊళ్ళో మీద పెట్టినింటేనేం బాగుంటుండే, అట్లా పెడతలేరు. వాడికించి వీడికి రావాలంటే మాకు చాలా కష్టం ఉంది. అంటే ఊర్లలో కూడా కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటారు. చేయాలి, అది కంపల్సరీ చేయాలి.
ఈ పాపల తీసుకొని రావాలంటే రాలేము మేము. ఇప్పుడు ఆధార్ ప్రాబ్లం ఆమెదా మీద? ఈ మీద ఉంది, వేళ్ళు వస్తలేవంటానని మాకు మస్తు ఇబ్బంది. ఇప్పుడు ఆ చిన్న పాపను తీసుకొని మీరు నడుచుకుంటూ వచ్చేసారు? నడుచుకుంటూ వచ్చాము మేము. 5 కిలోమీటర్లు నడవాలి, 1 గంటల రాత్రి లేచి అంటే చెట్లు ఉన్నాయి, ఆ చెట్లలో మమ్మల్ని ఎవరైనా చంపేసినా దిక్కులేదు. అది మాది ప్రాబ్లం. ఇది మరి ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం స్పందించి మరి ఆధార్ సెంటర్ల కేంద్రాలను పెంచాలని అయితే స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఉంటే, గత వారం 10 రోజుల నుంచి చూసుకుంటే కనుక ఇదే పరిస్థితి ఉంది. రోజువారీగా ఒక 50 టోకన్ల మేరకు ఇక్కడ ఇచ్చి ఆ 50 మంది తర్వాత మళ్ళీ మరుసటి రోజు అంటే ఒక 5-6 రోజుల నుంచి మాత్రం ఇదే కంటిన్యూగా నడుస్తున్న పరిస్థితి ఉంటే, ఈ టోకన్లది ఒకటైతే నైటు మహిళలు చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తూ ఇక్కడనే తింటూ ఇక్కడనే చలికి మంట కాచుకుంటూ ఇక్కడనే వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన ప్రభుత్వము, జిల్లా కలెక్టరు, అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాలను పెంచాలని అయితే ఇక్కడున్న స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది.